ఒక పాటకు బ్లాక్ మాదే ఆదాని అమ్మాని లాంటి వాళ్ళకు కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఉక్కు బ్లాకుల్ని మాదే కేటాయించి మేము 43,000 మంది కార్మికులు సింగరేణి కార్మికులం 43,000 మంది బాగు కోసం మేము పోరాటం చేస్తున్నాం 43,000 మంది ముక్తి కోసం పోరాటం చేస్తున్నాం 43,000 మందితో పాటుగా మా పైన ఆధారపడి బతికే వాళ్ళు దాదాపు ఇంకో 40,000 మంది ఉన్నారు. అట్లనే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మా మీద పన్నుల ద్వారా కానీ ఎట్లా కానీ బతికే వాళ్ళు కనీసం 1,00,000 మంది పైన మా మీద బతుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా బొగ్గు బ్లాక్లని 137 సంవత్సరాలు బొగ్గు వెలిగి తీస్తున్నాం. మా బొగ్గు బ్లాకులో ఏమైందంటే మేము బొగ్గు తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఎవరు కూడా బొగ్గు తవ్వకాలకు రాని సమయాలలో కూడా మా తల్లిదండ్రులు బొగ్గు బ్లాకులలో పనిచేసి బొగ్గు బావిలలో పనిచేసి మా ఉత్పత్తి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నా మేము లాభాలలో ఉన్నా కానీ 3,000 కోట్ల లాభాలలో ఉన్న సింగరేణి సంస్థని ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. 3,000 కోట్ల లాభాలలో ఉంది. 37,000 కోట్ల టర్నోవర్ తోటి సింగరేణి సంస్థ ఉన్న సమయంలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని విరమించుకొని మా బొగ్గు బ్లాకుల్ని ఏదైతే సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా సింగరేణికి కేటాయించాలనేది మా ఒక అభిప్రాయం. ఈరోజు సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్ యూనియన్లు, కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు కలిపి చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమాన్ని చేపడితే కనీసం నిరసన తెలియజేయడానికి అవకాశం లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎక్కడంలో అక్కడ పెట్టింది. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం కూడా తెలంగాణలో ఉన్న గనుల్ని బొగ్గు గనులన్నింటినీ సింగరేణికి అప్పచెప్పాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గుండె వైఖరితోటి ఈ గనుల్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ బొగ్గు గనుల్ని సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.